హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు మరో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏదో అల్లాటప్ప స్టోరీ కాదు. ఇది నిజంగా జరిగిన ది రియల్ స్టోరీ. నలుగురు నైజీరియన్లు ఓ చమురు మోసుకెళ్తున్న ఓడ కింద దాక్కుని యూరోప్ వెళ్ళాలనుకుంటారు. అయితే అది బ్రెజిల్ వెళ్తుందని వారికి తెలియదు. 2 వారాల ఆ ప్రయాణంలో దాదాపు వారి ప్రాణాలు పోయేంత పనైంది. అసలు వాళ్ళు ఎందుకలా వెళ్ళాలనుకున్నారు? వాళ్ళు 2 వారాల పాటు ఎంత కష్టపడ్డారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. జూన్ 27వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రోమన్ ఎబిమేర్ అనే వ్యక్తి ఫ్రైడే ఆహారం సిద్ధం చేసుకున్నాడు. చీకట్లోనే పోర్ట్ సిటీ లాగోస్కు బయలుదేరాడు. అదే రోజు 90 మీటర్ల పొడవైన భారీ ఆయిల్ కంటైనర్ షిప్ డాక్ యార్డ్లో సిద్ధంగా ఉంది. అది తనను యూరోప్ తీసుకెళ్తుందని భావించాడు. ఎలాగైనా ఆ ఓడ రేడార్ బ్లేడ్ వద్దకు చేరుకోవడమే ఆ రోజుకి అతనికున్న లక్ష్యం. ఓడలో రహస్యంగా దాక్కుని ప్రయాణం చేసేందుకు అందుబాటులో ఉండే ఒకే ఒక్క చోటదే. అయితే పడవలో అక్కడికి వెళ్లేందుకు మత్స్యకారుడిని ఒప్పించడమే తప్ప అతనికి వేరే మార్గం లేదు. ఆ మత్స్యకారుడు మంచివాడు అని గుర్తు చేసుకున్నాడు. అతను నన్ను డబ్బు అడగలేదు, అతను నన్ను అక్కడ వదిలిపెట్టాలని అనుకుంటున్నట్లు అనిపించింది. ఆ మత్స్యకారుడు రాడార్ బ్లేడ్ వద్దకు చేర్చాడు. ఓడ కింద భాగం నుంచి రేడార్ బ్లేడ్ పైకెక్కాడు ఈ 35 సంవత్సరాల ఎబిమేర్. తాడు సహాయంతో ఆహారం ఉన్న బ్యాగును పైకి లాగాడు. కొద్దిగా కుదురుకున్నాక చీకట్లో మరో 3 ముఖాలను చూసి ఆశ్చర్యపోయాడు. అదే ఉపాయంతో ఓడ ఎక్కిన 4వ వ్యక్తి ఎబిమేర్. అంటే సేమ్ ఎబిమేర్ లాగే మరో 3 వ్యక్తులు ముందే వచ్చి అక్కడ ఉన్నారు. మొదట భయపడ్డాను, కానీ వాళ్ళు ఆఫ్రికన్ నైజీరియన్లు, నా సహోదరులు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత 15 గంటల పాటు రేడార్ బ్లేడ్ పక్కనే నిశ్శబ్దంగా తలదాచుకున్నారు. మరుసటి రోజు అంటే జూలై 28న సాయంత్రం 5 గంటలకు ఆ భారీ షిప్ మోటార్లు స్టార్ట్ అయినట్లు గుర్తించారు. తామంతా యూరోప్ వెళ్తున్నామని, వారం రోజులు వారితోనే కలిసి ప్రయాణం చేయాలని వారు అనుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ కేన్వేవ్ ఓడరేవు నుంచి బయలుదేరి సముద్రంలో ప్రయాణం ప్రారంభించింది. ప్రమాదకర ఈ 2 వారాల ప్రయాణంలో వారు మృత్యువంచుల్లోనే గడిపారు. మొదటి రోజు లాగోస్ నుంచి బయలుదేరిన తర్వాత రాడార్ బ్లేడ్ వద్ద ఉన్నవారు కాస్త సౌకర్యవంతంగా ఉండేందుకు చుట్టుపక్కల వెతికారు. అయితే అక్కడ అంత చోటు లేదు. ఆ షిప్ దిశను మారుస్తున్న రేడార్ బ్లేడ్ అటు ఇటు కదులుతూనే ఉంది. వాళ్ళందరూ పడుకున్న తర్వాత సముద్రపు నీళ్లపై వేలాడుతున్న 2 చిన్న వలలు మాత్రమే ఉన్నాయి పడుకోవడానికి. మధ్యధరా సముద్రం దాటేందుకు ప్రాణాలను పణంగా పెట్టి రేడార్ బ్లేడ్పై ఎందుకు ప్రయాణం చేస్తున్నారో బయట నుంచి చూసేవారికి అర్థం కాకపోవచ్చు. కానీ జీవితంపై ఆశ కోల్పోయిన వారికి అది అంత కష్టమైన పనేమీ కాదు. నైజీరియాలో ఉద్యోగ అవకాశాలు లేవు, డబ్బులు లేవు. నా తల్లికి తమ్ముడికి తిండి పెట్టడానికి మరో మార్గం లేదు. నేను పెద్ద కొడుకుని. మా నాన్న 20 ఏళ్ల కిందట చనిపోయారు. కుటుంబాన్ని చూసుకోవాలి, కానీ నేను చేయలేకపోతున్నాను అని ఎబిమేర్ చెప్పారు. ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ 3 ఏళ్లు లాగోస్ వీధుల్లోనే గడిపారు. నైజీరియాలో ప్రతిరోజు నేరానికి పాపానికి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. జనం కొట్టుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు, టెర్రరిస్టుల దాడులు, కిడ్నాప్లు జరుగుతుంటాయి. నేను వాటికంటే మెరుగైన భవిష్యత్తు కోరుకుంటున్నా అని ఆయన వివరించారు. రాడార్ బ్లేడ్ పక్కన తలదాచుకున్న వారిలో పాస్టర్, వ్యాపారవేత్త అయిన ఓపెమిపో మాథ్యూ ఏఈ ఉన్నారు. ఆయనకు 2 పిల్లలు. నైజీరియాను అతలాకుతలం చేసిన వరదల కారణంగా ఆయన వేసిన వేరుశెనగ, పామాయిల్ పంట నాశనమైంది. ఆ నష్టాన్ని పూడ్చడానికి వారికి మరే ఇతర ఆదాయం కానీ బీమా కానీ లేవు. నా వ్యాపారం నాశనం కావడంతో నా కుటుంబం రోడ్డు పాలైంది. అదే ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణమైందని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల రిగ్గింగ్ వంటి ఆరోపణలు కూడా ఏఈకి సరైన నిర్ణయమే తీసుకున్నానని అనిపించేలా చేశాయి. ఎన్నికలొక్కటే మాకున్న ఆశ అని ఆయన చెప్పారు. నైజీరియాలో ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయింది. అందుకే తన కుటుంబానికి కూడా చెప్పకుండా అర్ధరాత్రి వేళ తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి పోర్టుకి వచ్చేశాను. అక్కడికి వచ్చిన తర్వాత కెన్వేవ్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. ఆర్థిక మాధ్యం విపరీతంగా పెరిగిపోయి నిరుద్యోగం కారణంగా ఏఈ లాంటి ఎంతోమంది అధికారిక, అనధికారిక పద్ధతుల్లో నైజీరియా నుంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది సహారా ఎడారి, మధ్యధరా సముద్రం మీదుగా దేశం విడిచిపోతున్నారు. అలా వెళ్ళిన వారిలో ఆ సంవత్సరం దాదాపు 1200 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి. మరికొందరు అనధికారికంగా దాక్కుని ప్రయాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
లాస్ట్ ఇయర్ ఎబిమేర్ ఏఈ మాదిరిగానే ముగ్గురు రాడార్ బ్లేడ్ వద్ద కూర్చుని 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్పెయిన్లోని క్యానరీ దీవులకు చేరుకున్నారు. అలాగే తాము కూడా వెళ్ళాలని ఎబిమేర్ ఏఈ కూడా అనుకున్నారు. విలియం జీజ్ అనే మరో ఇద్దరితో కలిసి వారు ప్రయాణించారు. ప్రయాణం ప్రారంభమైన మొదట్లో చాలా అసౌకర్యంగా, భయంగా గడిపారు. తక్కువ మాట్లాడేవారు. తరచూ దేవుడిని ప్రార్థించేవారు. ఓడ ప్రయాణించే సమయంలో మేల్కొని ఉండేందుకు ప్రయత్నించారు. అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 5600 కిలోమీటర్లు ప్రయాణించారు. కానీ వారు యూరోప్ చేరుకోలేదు. ఆ ఓడ బ్రెజిల్ వెళ్ళింది. కాలినడకన సహారా ఎడారి దాటడం, లేదంటే నాసిరకం పడవల మీద మధ్యధర సముద్రం దాటే వారి కంటే ఓడలో ప్రయాణించడం సురక్షితమే. కానీ 5వ రోజు నాటికి ఎబిమేర్ ఏఈకి తాము ప్రమాదకర పరిస్థితిలో ఉన్నామని తెలిసింది. సరైన తిండి, నిద్ర లేక అప్పటికే నీరసంగా ఉన్నారు. మూత్రానికి వెళ్ళాలంటే నడుముకి తాడు కట్టుకుని రాడార్ బ్లేడ్ చివరి వరకు వెళ్లాల్సి ఉంటుంది. సముద్రంలో పోటు వచ్చినప్పుడు అలలు బలంగా తాకుతాయి. భారీ అలలు వచ్చినప్పుడు మేమంతా చాలా భయపడ్డామని ఏయూ చెప్పారు. నేను అంతకుముందు ఎప్పుడూ సముద్రాన్ని చూడలేదు, కానీ తుఫాన్ డాక్యుమెంటరీలు చూశాను. భారీ అలలు ఓడను ముందుకు వెనక్కు నెట్టడం చూశాను. ఆ పరిస్థితుల్లో నిద్ర అసాధ్యం. రాడార్ బ్లేడ్ 24 గంటలు కదులుతూనే ఉంటుంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే అని ఎబిమేర్ చెప్పారు. రోజులు గడుస్తున్నాయి. పగలు రాత్రి వచ్చి వెళ్తున్నాయి. వాళ్ళు బలహీనంగా అయిపోవడంతో కనీసం మాట్లాడుకోవడం కూడా లేదు. ఎబిమేర్ తన గడియారంలో చూసుకుంటూ రోజులను గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వలలు బలంగా కట్టినప్పటికీ వదులైపోయాయి. తెచ్చుకున్న ఆహారం కూడా తగ్గిపోతుంది. మంచినీళ్ళు కొద్దిగానే ఉన్నాయి. వారి గొంతులు ఎండిపోతున్నాయి. కడుపులు కారిపోతున్నాయి. అయినా నీళ్ళల్లో పడిపోకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. 10వ రోజు వచ్చేటప్పటికి ఆ నలుగురిలో భయం మొదలైంది. ఉదయం చివరగా ఆహారం చేశారు. కొద్దిగానే ఉన్న మంచినీళ్ళు కూడా అయిపోయాయి. వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవడంతో అందరూ ఆకలి బాధతో ఉన్నారు. అది చాలా కష్టమైన పరిస్థితి అని ఏఈ చెప్పారు. నా గొంతు పూర్తిగా ఎండిపోయింది. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం జీవితంలో ఇదే తొలిసారి. నీళ్ళంటే ఏంటో నిజంగా నాకు అప్పుడే అర్థమైంది. దాహం తీర్చుకునేందుకు వాళ్ళు సముద్రపు ఉప్పు నీళ్లు తాగారు. టూత్పేస్ట్ కూడా తినేశారు. ఉప్పు నీళ్లు తాగడం వల్ల 12వ రోజు తమతో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వాంతులయ్యాయి. అతని వద్ద శక్తి లేదు. నీళ్లలో పడిపోయేలా ఉన్నాడు. కిందకు చూస్తే నీళ్లు భయంకరంగా ఉన్నాయి. నేనొక్కడనే కొద్దిగా బలంగా ఉన్నాను. అతన్ని పడిపోకుండా పట్టుకున్నాను అని ఎబిమేర్ చెప్పారు. ఆకలి, దాహంతో వారు మృత్యువుకు దగ్గరవుతున్నారు. ఆ పరిస్థితి నుంచి తన దృష్టిని మళ్లించేందుకు ఎబిమేర్ రాడార్ బ్లేడ్పై అటొక కాలు ఇటొక కాలు వేసుకుని కూర్చుని ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏదైనా మార్గం దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. 13వ రోజు సముద్రంలో తిమింగలం కనిపించింది. అలాంటి దృశ్యం చూడడం జీవితంలో అదే మొదటిసారి. నేను తిమింగలం చూశానని మా దేశంలో ఎవరికైనా చెబితే అబద్ధం చెబుతున్నానని అనుకుంటారు. దాంతో నా ఆకలి, దాహం ఎగిరిపోయాయి. చివరి రోజు ఏం జరిగింది? 14వ రోజు ఉదయం షిప్ భారీ ఇంజన్లు వేగం తగ్గించినట్లు అనిపించింది. అప్పుడు ఎబిమేర్ రాడార్ బ్లేడ్ అంచున ఉన్నారు. కొంత దూరంలో మసకగా భూభాగం కనిపిస్తుంది. ఆ తర్వాత భవనాలు, ఆ తర్వాత ఒక పడవ కనిపించాయి. సిబ్బంది మారే సమయంలో వారిని ఓడ వద్దకు తీసుకెళ్తున్న బోటు రాడార్ బ్లేడ్ వద్ద ఉన్న వారిని గుర్తించింది. అక్కడెవరో ఉన్నారు, వాళ్ళెవరు అంటూ కేకలు పెట్టారు. ఎబిమేర్ వారికి సమాధానం చెప్పాలనుకున్నాడు, కానీ గొంతు ఎండిపోవడం వల్ల మాట పెగల్లేదు. అప్పుడు బోటు వెళ్ళిపోయింది. 2 గంటల తర్వాత మరికొంత వెలుగొచ్చింది. పోలీసులు వచ్చారు. అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి ఎబిమేర్కి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చారు. మీరు బ్రెజిల్లో ఉన్నారని ఆయన చెప్పారు. సురక్షితంగా భూభాగానికి చేరుకున్నారు. అక్కడున్న వారిని సహాయం అడిగి ఇళ్లకు ఫోన్ చేసుకున్నారు. విలియం, జేజీ తిరిగి నేరుగా నైజీరియా వెళ్లేందుకు అంగీకరించారు. కానీ ఎబిమేర్, ఏఈ మాత్రం బ్రెజిల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. మేమిక్కడ సంతోషంగా ఉన్నాం, ఇది కొత్త ప్రారంభం అని ఏఈ అన్నారు. ఈ నలుగురు ఆ రాడార్ బ్లేడ్ వద్ద కూర్చొని దాదాపు 5600 కిలోమీటర్లు 16 రోజుల పాటు ప్రయాణించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.